హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రైతు బంధు గురించి అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను. మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకైతే 3 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా మిగిలిపోయి ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో 3-4 గానీ, 4-5 ఎకరాలు గానీ, 5-10 ఎకరాల వాళ్ళకి, 10-15 ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది? అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు? అసలు రైతు బంధు పడుతుందా? పడదా? ఇంకా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు బంధు గురించి ఎటువంటి సమాచారం ఇచ్చారు? అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు? అసలు రైతు బంధు అనేది ఎన్ని ఎకరాల వరకు వేస్తారు? అసలు 15 ఎకరాల వరకు రైతు బంధు పడుతుందా? పడదు? అనే రైతు బంధు గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు డబ్బులు వస్తాయా? రావా? ఇంకా ఎప్పుడు పడతాయి అని అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు. మనం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 65 రోజులు అయితే 65 రోజులు పైబడింది. కానీ ఇంతవరకు అయితే రైతు బంధు అయితే చాలామందికి అయితే జమ అయితే కాలేదు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళు చాలాసార్లు చెప్పారు. 30 రోజులకు జమ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 50 రోజులకు జమ చేస్తాం. ఇంకా ఇప్పుడైతే 100 రోజులకు జమ చేస్తామని తెలిపారు. చూసుకోవచ్చు మనం. మనకి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 65 రోజులు. వాళ్ళు తెలిపిన ప్రకారం పోయినసారి వచ్చేసి జనవరి చివరిలో అయిపిస్తాం. ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి మొదటి వారంలో అయిపిస్తాం. ఫిబ్రవరి 2వ వారం అయిపిస్తాం అన్నారు. ఫిబ్రవరి 2 వారాలు అయిపోయాయి. కానీ రైతు బంధు మాత్రం ఇంకా జమ అయితే కాలేదు. రైతులంతా అందరూ సంకోచంలో అయితే ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు పడుతుంది? ఇంకా అసలు పడతాదా? పడదా? అసలు ఈ నెలలో కంప్లీట్ చేస్తారా? అని ఎవరికి చాలామంది రైతులైతే మనల్ని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి వచ్చేసి నేనైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసుకోవచ్చు మనం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రైతులు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నవారు 65 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నవారు. వాళ్ళల్లో ఇప్పటికే 50 లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయితే చేశారు. ఇది బాగానే ఉంది. కానీ ఇంకా 15 లక్షల మంది రైతులు అయితే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి ఎప్పటి నుంచో ఇంకా 2 నెలల నుంచి వాళ్ళకైతే వేస్తామని అప్పటి నుంచో మభ్యపెట్టి ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఇంకా వేయడం అయితే ఇంకా జరగలేం లేదు. అందరూ జరుగుతుందని ఆశిద్దాం. కానీ ఇంతవరకు అయితే జమ అయితే కాలేదు. వీళ్ళకి వచ్చేసి రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది. కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది. మనం చెప్పుకోవచ్చు రైతు బంధు అయితే జమ అవుతుందని. కానీ వాళ్ళకి వచ్చేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? చెప్పుకోవడానికైతే ఉంది, బాగానే ఉంది. కానీ రైతు బంధు పడుతుంది. రైతు బంధు అయితే ఇప్పట్లో అయితే జమ అయితే కాదు. మొన్న వరకు చూసుకోవచ్చు 7,000 కోట్ల నిధులు అయితే కేటాయించారు. ఎవరైతే 5 ఎకరాల్లో ఉన్న రైతులకైతే ఆల్రెడీ 4,000 కోట్లు అయితే నిధులు అయితే జమ అయితే చేశారు. 3,000 కోట్లు అయితే నిధులు అయితే కేటాయించారు. కానీ జమ అయితే కాలేదు. విడుదలైతే అయ్యాయి. కానీ ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేవు కనుక జమ అయితే కాలేదు. వీళ్ళకి వచ్చేసి మన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన ప్రకారం వచ్చేసి ఫిబ్రవరిలో అయితే రైతు బంధు అయితే పూర్తి చేస్తారని మొన్నతే తెలిపారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఫిబ్రవరిలోగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలోనే ఓట్లు లభించడానికి తెలిపారు. ఫిబ్రవరి కూడా కానే వస్తుంది. కానీ రైతు బంధు అయితే జమ అయితే అవడం లేదు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు మీకు వచ్చేసి ఇంకా ఒక 5 రోజులు అయితే తీసుకుంటారు. 5 నుంచి 10 రోజులు అంటే 3 వారాలు అయిపోయేసరికి రైతు బంధు అయితే మ్యాక్సిమం ఫిబ్రవరి 25 దాకా అయితే 5 ఎకరాల వరకు అయితే జమ అయితే కానుంది. ఆ లోపు అయితే అందరికీ అయితే జమ అయితే కాదు. రైతులందరూ ఎటువంటి కంగారు అయితే చెందకండి. మీకైతే రైతు బంధు జమ అవుతుంది. కాస్త లేట్గా అయితే అవుతుంది. ఎందుకంటే మనం నిన్న చూసుకోవచ్చు, మొన్న చూసుకోవచ్చు. ప్రతిరోజు రైతు బంధు వేస్తాం, అన్ని కమిటీలు తీస్తాం. వేస్ట్గా అన్ని ల్యాండ్లు అయితే ఎవరికైతే ఉన్నాయో అందరికీ రైతు బంధు జమ అవుతుందని అన్ని ఆరోపణలు అయితే చేశారు. వాటన్నిటి గురించి ఆరా తీసి వాళ్ళందరిలో ఎవరైతే రైతులైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం రైతు బంధు వేయాలని అయితే సూచించారు. నేను చూసుకోవచ్చు ఆల్రెడీ తెలిపారు. సాగు భూమికి రైతు బంధు చేస్తామని అయితే నేను తెలిపారు. చూసుకోవచ్చు ఇక్కడ నిన్న 19 లక్షల ఎకరాలకైతే రైతు బంధు అయితే నిలిపేశారు. కేవలం అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు బంధు వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది ఇంకా ప్రాసెస్ అయితే చాలా టైం అయితే పడుతుంది. ఎవరైతే రైతులు ఉన్నారో పడిపోతే కేవలం ఇంకో 5 రోజుల వ్యవధిలో వీళ్ళకైతే జమ అయిపోతాయి. ఎవరైతే 5 ఎకరాల పైన ఉన్నవారు అంటే 5 నుంచి 10 ఎకరాల వారు, 10 నుండి 15 ఎకరాల వారు వీళ్ళకి వచ్చైతే చాలా టైం అయితే పడుతుంది. మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇవన్నీ తీసి ఆరా తీసి ఇవన్నీ ఒక ప్రాసెస్లో పెట్టేసరికి అంతా ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోతే అప్పుడు ఇక వాళ్ళు చిన్నగా తేరుకొని రైతు బంధు వేయాలని అయితే అప్పుడు ఫిక్స్ అయిపోతారు. అంతవరకు కేవలం చిన్నగా వేసుకుంటూ ప్రజలను అయితే వేస్తున్నామన్నట్లుగా వేయనట్లుగా అట్లా ప్రజలను అయితే మభ్యపెట్టి రైతు బంధు అయితే వేస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే
రైతులకైతే రైతు బంధు జమ అవుతుంది కానీ కాస్త టైం అయితే పడుతుంది. అంటే ఇంకొక నెల రోజులైతే మార్చి చివరి కల్లా 10 నుంచి 15 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అవుతుంది. సో రైతులంతా ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరైతే కాస్త ఓపిక పట్టక తప్పదు. సో పడుతుంది అంటారు కానీ అదైతే పడదు. ఇదైతే తెలిసిందే. ఎందుకంటే రాష్ట్ర ఖజానా అయితే లేదు. సో రైతు బంధు జమ చేయడానికి. సో మీరైతే కాస్త ఓపిక పట్టక తప్పదు. సో ఇంకా ఎవరైతే రైతులు మన వీడియోని చూస్తున్నారో మీరొచ్చేసి సో ఈ వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్లో అయితే తెలియజేయండి. సో మీకు ఎంత భూమి ఉంది, ఇంకా ఎంత రైతు బంధు జమ కావాలి, మీ జిల్లా పేరు. సో దానివల్ల మనం చూసుకోవచ్చు ఎంత జమ కావాలంటే సో ఎకరానికి 5,000 చొప్పున. సో మీకు 3 ఎకరాల లోపు ఉంటే 15,000, 4 ఎకరాల లోపు ఉంటే 20,000 అలా సో జమ అయితే కానుంది. సో మీరు వచ్చేసి మన వీడియో కింద అయితే కామెంట్లో తెలియజేయండి. సో దానివల్ల మన రైతులందరూ తెలుసుకుంటారు. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.